Hi guys, this is Mohan Rao. Welcome back to my ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాటి నుంచి నేను కెటియా క్లాసెస్ ఏమో అంటే కెటియా వీఫై సాఫ్ట్వేర్ని మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇవాళ మన క్లాస్ స్టార్టింగ్ కాబట్టి నేను ఇవాళ బేసిక్స్ చెప్పి నేను క్లాస్ని క్లోజ్ చేస్తాను. రేపటి నుంచి మీకు ఎవ్రీ కాంపోనెంట్ కానీ ఎవ్రీ టూల్ కానీ నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కెటియా వీఫై సాఫ్ట్వేర్ టూల్ మీకు అంటే క్రాక్ అనేది లీగల్గా ఇవ్వడం కుదరదు. సో మీకు కావాలంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మీకు సాఫ్ట్‌వేర్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో కావాలంటే మీరు కామెంట్‌లో మెన్షన్ చేస్తే నేను కంపల్సరీ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో మీకు వీడియో పోస్ట్ చేస్తాను. సో మీరు కెటియా వీఫై ఓపెన్ చేయగానే మీకు కనిపించే ఇంటర్ఫేస్ ఏమో ఇలా ఉంటది. సో ఇందులో మోస్ట్‌లో మనకి స్టార్ట్, ఎన్ఓఏ వి5, ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సెట్ అండ్ టూల్స్ అండ్ విండో ఈ ఈ టూల్స్‌లో మీరు మోస్ట్‌లీ యూజ్ చేసేది స్టార్ట్, ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సెట్ టూల్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ పర్సన్స్ కానీ డేటా యూజ్ చేయడానికి మోస్ట్‌లీ స్టార్ట్ క్లిక్ చేయగానే మీకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుద్ది. సో ఇందులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెకానికల్ డిజైన్, షేప్ అండ్ అనాలిసిస్, సిమ్యులేషన్, ఏఈసీ ప్లాంట్ ఇవి మోస్ట్ అనమాట. ఇందులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది సివిల్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. ప్లాంట్ లేఅవుట్ పర్పస్. అండ్ మెకానికల్ డిజైన్ అంటే మీకు ఎలాగా తెలిసిందే. సో మోస్ట్‌లీ 3డీ డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ డిజైన్ పర్పస్ యూజ్ చేస్తారు. సో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గాని మీరు ఎంటర్ అయితే సో మీకేమో పక్కన టూల్ బార్ ఇలా ఓపెన్ అవుద్ది. అంటే మీ ప్రొడక్ట్‌ని ఎలా స్ట్రక్చర్ చేయాలి? అంటే మెటీరియల్‌ని ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఇందులో ఓల్డ్ వెర్షన్స్ ఎలా ఓపెన్ చేసుకోవచ్చు? అండ్ క్యాటలాగ్ ఎడిటర్ అవన్నీ మీకు కనిపిస్తాయి. సో మోస్ట్‌లీ కేటీఐ ఎక్కువ యూజ్ చేసే మెకానికల్ డిపార్ట్మెంట్ పర్సన్సే కాబట్టి సో వాళ్ళకి మోస్ట్‌లీ యూజ్ చేసే పార్ట్ డిజైన్, అసెంబుల్ డిజైన్, స్కెచర్, వెల్డ్ డిజైన్, మోల్డ్ డిజైన్ అండ్ స్ట్రక్చరల్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇందులో మోస్ట్‌లీ ఎక్కువగా యూజ్ అయ్యేది టూల్స్ ఏంటంటే పార్ట్ డిజైన్, అసెంబ్లీ డిజైన్ అండ్ స్కెచర్ అండ్ జనరేటివ్ షీట్ మెటల్ డిజైన్. సో ఈ టూల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీకు ఇలా బ్లాంక్‌గా ఉంది. ఇంటర్ఫేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్‌గా వెళ్ళి స్టార్ట్ క్లిక్ చేసి, మెకానికల్ డిజైన్ క్లిక్ చేసి అండ్ పార్ట్ డిజైన్‌లోకి వెళ్తే మీకు ఇక్కడ టూల్ బార్ కనిపిస్తది. ఎగ్జాంపుల్ ఇక్కడ దానికి ఒక ఎగ్జాంపుల్ మీరు ఒక డ్రాయింగ్ తీసుకొని దానికి ఏదో ఒక నేమ్ క్రియేట్ చేసారు కాబట్టి ఎనేబుల్ టు హైబ్రిడ్ డిజైన్. సో దీని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నా పేరు మోహన్ కాబట్టి మోహన్ పార్ట్ అని నేను ఒక నేమ్ పెట్టుకున్నాను. ఇది నేను డ్రా చేయబోయే డ్రాయింగ్‌కి ఇచ్చుకున్న నేమ్. సో ఓకే అని క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుద్ది. సో ఇందులో మోస్ట్‌లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టూల్స్ కాకుండా మీ సెక్షన్స్ ఎక్స్‌వై ప్లేన్స్, వైజెడ్ అండ్ జెడ్ఎక్స్ ఈ ప్లేన్స్ మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని బట్టే మీరు ఈ ప్లేన్ సెక్షన్ మీరు డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఫ్రంట్ ప్లేన్ గాని ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ మీరు వ్యూస్‌లో మీరు డ్రా చేయాల్సి ఉంటది. సో ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ అండ్ బాటమ్ వ్యూ గాని, టాప్ వ్యూ గాని. సో వాటికి ప్లేన్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఆ తర్వాత ఈ ఫైల్ అండ్ టూల్ బార్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఫైల్ మీరు కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అన్న వెళ్ళకుండా మీరు డైరెక్ట్‌గా ఈ ఫైల్‌లోకెళ్ళి కూడా క్రియేట్ చేయొచ్చు. కానీ ప్రొఫెషనల్ ఏంటంటే స్టార్ట్‌లోకెళ్ళి మెకానికల్ పార్ట్‌లోకి వెళ్తే మీకు ప్రాపర్‌గా ఈ టూల్స్ అన్నీ ప్రాపర్‌గా ఓపెన్ అవుతాయి. సో న్యూలోకెళ్ళి మీరు కొత్తగా క్లిక్ చేసుకోవచ్చు. ఈ ఓపెన్ అంటే ఆల్రెడీ మీరు ప్రీవియస్‌గా డిజైన్ చేసిన కొన్ని మోడల్స్ ఉంటాయి కదా! వాటిని మీరు ఇందులో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు టూల్ బార్స్ అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇలాగ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాంక్‌గా ఉంది. హౌ టు డ్రా ఎలా అసలు డ్రా చేయాలి? సో ఇక్కడ చూడండి మీకు స్కెచ్ అని ఒక పార్ట్ కనిపిస్తుంది కదా! పెన్సిల్ షేప్‌లో. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూసుకోవాలి. ఏ వ్యూలో మీరు డిజైన్ చేయాలనుకుంటున్నారు. మోస్ట్‌లీ నేను దీన్ని క్లిక్ చేస్తాను కదా! ఏమో రొటేట్ కమాండ్ అనమాట. సో దీనివల్ల ఇది మీకు ఎగ్జాంపుల్ దీన్ని మీరు మౌస్‌ని లెఫ్ట్ క్లిక్ చేసి ఇలా క్లిక్ చేస్తే దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మౌస్‌ని లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చేయడం వల్ల మీకు ఇది ఏ యాంగిల్‌లో కావాలంటే ఆ యాంగిల్ రొటేట్ అవుద్ది. ఇప్పుడు నాకు కావాల్సింది స్కెచ్ క్లిక్ చేశాను. ఫ్రంట్ వ్యూలో డ్రా చేయాలనుకుంటున్నాను. ఫ్రంట్ వ్యూ క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే నాకు అప్పుడు ఇలా టూల్ బార్ ఓపెన్ అవుతుంది. టూల్ బార్ ఓపెన్ అయింది కదా! నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఈ టూల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇందులో ఇప్పుడు నేను ఇది ఎప్పుడో ఓపెన్ చేశాను. ఓపెన్ చేయడం వల్ల నాకు కొన్ని టూల్ మిస్ అయిపోవచ్చు. ఇప్పుడు నాకు చాలా టూల్స్ నాకు విజిబుల్ కావట్లేదు. ఒకవేళ మీ టూల్స్ అన్నీ మిస్ అయిపోయాక మీరు వాటిని ఎలా రికవర్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కస్టమైజ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ కమాండ్స్ సారీ టూల్ బార్ అని ఒక ఆప్షన్ ఉంటది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. రీస్టోర్ ఆల్ కంటెంట్స్ అంటే మీరు పాతగా మీరు రీస్టోర్ అంటే మిస్ అయిపోయిన కంటెంట్స్ ఏమైనా కావాలంటే అన్నీ మళ్ళీ రీస్టోర్ అవుతాయన్నమాట. రీస్టోర్ చేయండి. ఓకే. సో రీస్టోర్ అయ్యింది. గానీ
నాకెక్కడ విజిబుల్ అవ్వట్లేదే అంటే వాటి ప్లేస్‌లోకి రాలేదు. సో, రీస్టోర్ పొజిషన్స్. సో, వీటిని క్లిక్ చేశారంటే చూడండి ఆల్మోస్ట్ అన్నీ వాటి పొజిషన్‌లోకి వచ్చేసాయి. క్లోజ్ చేయండి. ఇప్పుడు వీటిని మీకు కావాలంటే మౌస్‌ని లెఫ్ట్ క్లిక్ చేసి ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకోండి. నేను ఇలా మూవ్ చేసుకుంటాను. నాకు ఈ ప్లేస్ సరిపోద్ది. మూవ్ చేసుకోండి. సో, ఇప్పుడు నేను డ్రా చేయాల్సొస్తది. ఇప్పుడు మీకు ఇక్కడున్న ఈ టూల్ బార్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ బేసిక్స్ చెప్తా. ఇదేం ప్రొఫైల్ అనమాట. సో, ఏంటంటే మనకి లైన్ కమాండ్. మోస్ట్‌లీ దీన్ని లైన్ కమాండ్ యూజ్ చేస్తారు. అంటే దీనికి లిమిటేషన్ ఉండదనమాట. చూడండి మీకు బ్లూ సింబల్ కనిపిస్తుంది కదా! నేను డ్రా చేస్తున్నప్పుడు బ్లూ కలర్ లైను. సో, ఇలా మీకు బ్లూ కలర్ వస్తే మీ లైన్ ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్‌లో ఉన్నట్టు. లేదా వైట్ ఇలా గాని వైట్ గాని వచ్చిందంటే కంపల్సరీ అది యాంగిల్ చేంజ్ అయిపోయినట్టు. సో, మోస్ట్‌లీ మీరు డ్రా చేసేటప్పుడు ఈ బ్లూ లైన్ మాత్రం మిస్ కాకండి. అంటే మీరు ఇప్పుడు ఈ ప్రొఫైల్ దేనికంటే లైన్ కమాండే. కానీ దీనికి లిమిటేషన్ ఉండదు. మీరు ఎస్కేప్ క్లిక్ చేసాక మీకు లిమిటేషన్ ఉండదు. నేనిప్పుడు ఎస్కేప్ క్లిక్ చేశాను. సో, నాకు లిమిటేషన్ వచ్చింది. ఇది లైన్ కమాండ్ కూడా ఉంది. మీరు దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. లైన్ కమాండ్ ఏంటంటే మీరు ఒక్కసారి క్లిక్ చేసిన తర్వాత సర్టెన్ పాయింట్‌కి అక్కడ స్టాప్ అయిపోద్ది. సో, మోస్ట్‌లీ డిజైన్ పర్పస్ దీన్ని ఎక్కువగా డిజైనర్స్ యూజ్ చేసేది మీకు ప్రొఫైల్ కమాండే. ఆ తర్వాత రెక్టాంగిల్. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది సర్కిల్. సో, ఇది కూడా సేమ్. అండ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఎగ్జాంపుల్ ఈ టూల్ మొత్తాన్ని నేనిప్పుడు డిలీట్ చేశాను. సో, నెక్స్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. సిమెంట్‌తో రెక్టాంగిల్ డ్రా చేశాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా! కన్‌స్టెంట్ కమాండ్. సో, దీన్ని కొంచెం పక్కగా డ్రా చేసుకొని, సో, ఇదేమో మీకు డైమెన్షన్ ఇచ్చే కన్‌స్టెంట్ కమాండ్ అనమాట. సో, దీని మీద క్లిక్ చేసుకొని నాకు ఎంత డైమెన్షన్ కావాలో క్లిక్ చేసుకో. ఆటోకాడ్, కిటాక్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఆటోకాడ్‌లో మీరు డైమెన్షన్ చేంజ్ చేస్తే జస్ట్ స్కేలింగ్ కూడా కాదు కదా! ఓన్లీ మీకు డ్రాఫ్ట్‌లో మాత్రమే చేంజ్ అవుద్ది. ఇక్కడ ఏదైతే ఆటోమేటిక్‌గా మీ ప్రోడక్ట్ మొత్తం చేంజ్ అవుద్ది. నేను ఒక 100 ఇచ్చుకున్నా. చూడండి ఆటోమేటిక్‌గా మీకు మీకు కావాల్సిన దాంట్లో మీకు 3 మోడల్ క్రియేట్ అయిపోయింది. ఇటు పక్క ఒక 50 ఇచ్చుకున్నాం. లెంత్, విడ్త్. సో, ఇప్పుడు నాకు రెక్టాంగిల్ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు లెంత్, విడ్త్ ఇచ్చారు ఓకే బావుంది. ఇప్పుడు థిక్‌నెస్ కావాలి. సో, వెంటనే అంటే మీరు ఇప్పుడు 3 మోడల్‌లోకి ఎంటర్ అవ్వాలి. కనిపిస్తుంది కదా మీకు యారో సింబల్ దీన్ని ఎగ్జిట్ వర్క్ బెంచ్ అంటారనమాట. సో, దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే మీరు అప్పుడు 3 మోడల్‌లోకి ఎంటర్ అవుతారు. సో, 3 మోడల్‌లో మీకు టూల్స్ అన్ని ఎలా ఓపెన్ అవుతాయి. సో, ఇందులో మీకు కనిపిస్తుంది దీన్నే ప్యాడ్ కమాండ్ అంటారు. మామూలుగా అయితే మన భాషలో ఎక్స్‌ట్రూడ్ అనమాట. సో, దీన్ని క్లిక్ చేయగానే చూడండి మీకు ఎంత థిక్‌నెస్ కావాలో ఇక్కడ మీకు దాని ప్రకారం 3 మోడల్ క్రియేట్ అవుద్ది. ఇక్కడ 20 ఉంది. ఎగ్జాంపుల్ నాకొక 30 కావాలి. సో, నేను దాని ప్రకారం 30 చూసుకొని ప్రివ్యూ చేశా. సో, నాకు సాలిడ్ బాడీ అంటే 3 మోడల్ నాకు రెడీ అయిపోయింది. ఓకేనా? సో, ఇప్పుడు నాకు ఇటు పక్క ఇది ఎక్స్‌ట్రూడ్ అయింది. సో, నాకు రివర్స్ కావాలి. బ్యాక్ సైడ్ కావాలి. అప్పుడు ఏం చేస్తా రివర్స్ డైరెక్షన్. ఓకే. చూడండి ప్రివ్యూ చేస్తున్నాను. సో, నేనేంటంటే ఎగ్జాంపుల్ మీరు డ్రా చేసిన తర్వాత మోస్ట్‌లీ మీరు ప్రతి దాన్ని ఒకసారి ప్రివ్యూ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే సమ్‌టైమ్స్ ఎర్రర్స్ రావచ్చు. మీరు డబుల్ సర్ఫేస్ డ్రా చేయొచ్చు. సో, చేసుకున్నాక మీకు డౌట్ లేకపోతే అప్పుడు ఓకే క్లిక్ చేస్తే మీకు కావాల్సింది విజిబుల్ అవుతది. ఓకే. పొరపాటున ఇప్పుడు ఇదేమో చాలా నాకు దూరంలో ఉంది. నాకు కొన్ని పాయింట్స్ విజిబుల్ అవ్వట్లేదు. ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ సింబల్స్ ఉన్నాయి కదా! వీటిని జూమ్ ఇన్, జూమ్ అవుట్ అంటారు. సో, మీరు వీటి ప్రకారం వీటిని మీరు జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇట్స్ గుడ్. మిగతా టూల్స్ మీకు నెమ్మదిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఓకే. ఇలాగ అయిపోయింది. ఇప్పుడు నాకు కనబడి మళ్ళీ స్కెచ్‌లోకి వెళ్ళడం ఎలాగా? అంటే ఇప్పుడు నాకు దీని మీద ఒక హోల్ కావాలి. ఒక పొజిషన్ కావాలండి. ఒకప్పుడు మళ్ళీ స్కెచ్‌లోకి వెళ్ళడం ఎలా అంటే ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు ఇక్కడ స్కెచ్ కమాండ్ కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేసి మీకు ఇప్పుడు ఏ వ్యూ కావాలో చూసుకుంటారు. ఫ్రంట్ వ్యూ కావాలా? సైడ్ వ్యూ కావాలా? లేకపోతే సారీ ఈ టాప్ వ్యూ కావాలా? ఫ్రంట్ వ్యూ కావాలా? సైడ్ వ్యూ కావాలా? అని క్లిక్ చేసుకుంటారు. నాకు టాప్ వ్యూలో హోల్ కావాలి. సో, ఇక్కడ నేను దీన్ని లెఫ్ట్ క్లిక్ చేసుకొని వెంటనే వెళ్తున్నాను. హోల్ అంటే మోస్ట్‌లీ అంటే సర్కిలే కదా! ఇప్పుడు సర్కిల్ కమాండ్ యూజ్ చేయండి. మీకు కమాండ్స్ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ బేసిక్స్ మాత్రమే. సో, దీనిలోకి మీకు ఎంత డయా కావాలో నాకిప్పుడు 20 సరిపోద్ది. సో, మళ్ళీ ఎక్స్‌ట్రూడ్ అదే ఎగ్జిట్ వర్క్ బెంచ్ చేసుకొని సో, ఇప్పుడు నాకు హోల్ కావాలి. ఇప్పుడు ఇందాక ప్యాడ్ చెప్పాను అంటే ఎక్స్‌ట్రూడ్ అవుతుంది. హోల్ పడ్డం కావాలంటే వెంటనే పక్కన మీకు కట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తది. అంటే పాకెట్ అన్నమాట. పాకెట్ అని ఒక ఆప్షన్ మీకు కనిపిస్తది. సో, దాన్ని క్లిక్ చేసిన తర్వాత సో, చూడండి మీకు ఎంత డెప్త్‌లో కావాలి. ఎగ్జాంపుల్ నాకు టోటల్ ఫుల్ బాడీ కావాలి.
అప్పుడు దీని డైమెన్షన్ అనేది రిమూవ్ చేసి అప్ టు నెక్స్ట్ అంటే మీకు ఎంతవరకు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను రొటేట్ చేస్తాను. ఎంతవరకు మీకు బాడీ ఉందో అప్పటి వరకు మీకు హోల్ క్రియేట్ అయిపోద్దనమాట. సో, ప్రివ్యూ చేశాను. చూడండి నాకు హోల్ కనపడింది. ఓకే. ఇదనమాట. సో, నాకు తెలిసి మీకు బేసిక్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఆ తర్వాత మీకు ఇక్కడ చూడండి స్టార్టింగ్‌లో ఇక్కడ పార్ట్ 2 బాడీ తర్వాత వస్తదని చెప్పాను కదా! ఇప్పుడు మీకు ఏమేమి చేశారో ఇక్కడ మీకు ఎక్కడ విజిబుల్ అవ్వట్లేదు కదా! అంటే ఫస్ట్ నేను డ్రా చేశాను, సాలిడ్ చేశాను, తర్వాత ఒక పాకెట్ చేశాను. అలా కనిపిస్తాక ఈ ప్లస్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే సో, మీకెళ్ళి ఒక ట్రీలా కనిపిస్తదనమాట. మీరు ఏమేమి చేశారని. సో, మీరిక్కడ దీన్ని చూసుకోవచ్చు. ఓకేనా? నాకు తెలిసి మీకు ఇప్పుడు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మీ. అండ్ థ్యాంక్ యూ. అండ్ డైలీ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. థాంక్స్ ఫర్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.